మండుతూ ప్రకాశిస్తున్న దీపంగా ఉన్నాడంట. అయితే ఇందులో బాధాకరమైన ముచ్చట తెలుసా, మీరు అతని వెలుగులో కొంతకాలం ఉండటానికి ఇష్టపడ్డారు. కొంతకాలం తర్వాత యోహాను వెలుగు తగ్గిపోయిందా? పడిపోయాడా? పాపంలో లోకంతో రాజీ పడిపోయాడా? చల్లారిపోయాడా? ఆయన మండుతానే ఉన్నాడు, అతను వెలుగుతానే ఉన్నాడు. బట్ ద పీపుల్ couldn't carry the same faith, same interest until the last breath of their life. ఎంత గొప్ప దైవజనుడు, ఎంత అభిషక్తుడైనా, ఎంత ప్రభావం కలిగిన వాడైనా, చీకటి లోకములో తేటగా దేదీప్యమానముగా మండుతూ ప్రకాశిస్తున్న దీపం లాంటి దైవజనుడైనా, ఆ దైవజనుడిని తుదమట్టుకు కడవరకు చివరి శ్వాస దాకా వెంబడించేలాంటి అనుభవం, అభిప్రాయం. నన్ను ఇటు వచ్చేయి, చిన్న ఇటు వచ్చేయి, ఇటు కొంచెం ఇటు జరుగు, అంత ఆలోచించేయకూడదు. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి నా మాట అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అంత గొప్ప దైవజనుడు, మండుతూ ప్రకాశిస్తున్న దీపమైన దైవజనుడైన యోహానే ఇంకా మండుతూనే ఉన్నా, ప్రకాశిస్తూ ఉన్నా, ప్రభావంతో ఉన్న, బలంగా వాడబడుతూ ఉన్నా, వారికి దారి చూపగలిగినంత వెలుగు దేదీప్యమానంగా తన మీద ఉన్న పీపుల్ లాస్ట్ ది ఇంట్రెస్ట్ టు ఫాలో హిమ్ ఫర్ సమ్ రీజన్. ఎందుకో ప్రజలు తనని కంటిన్యూగా వెంబడించి ఇంట్రెస్ట్ కోల్పోయారు. అప్పుడు మనకి ఏమనిపించాలి? అతను చల్లారిపోయాడేమో, భక్తులు పడిపోయాడేమో, బిలావులాగా అయిపోయాడేమో, సౌల్లాగా పడిపోయాడేమో. అలాగైతే ఎవడు కంటిన్యూ అవుతాడు? క్యారెక్టర్ అలాగైతే. కానీ ఇది ఆ రకంగా అదే హతసాక్షి అయిపోయాడు ప్రభు కొరకు తప్ప, రాజుల్ని గద్దించిన మంటగా బతికాడు తప్ప, తప్పు చేస్తున్నావు వదిలాయి లేకపోతే పోతావని హెచ్చరించాడు తప్ప, రాజీ పడకుండా రాజు చేత చంపబడ్డాడు తప్ప ఎక్కడ తగలేదా మనిషి? కాలక్రమంలో బలహీన పడ్డాడా? రాజీ పడ్డాడా? చెయ్యి నిప్పు అయిన జనం వదిలేశారు. చరిత్రను నిశ్చితంగా మీరు పరిశీలన చేస్తే కోరొక లాంటి వాళ్ళు మోషేను వదిలేద్దాం అనిపించింది. అలాగే నో లాంగర్ వి కెన్ కంటిన్యూ ఇన్ దిస్ లీడర్షిప్ అనిపించింది. అలాగే మోషే నాయకత్వంలో కంటిన్యూ అవడం ఇక కుదరదు అనిపించింది. అలాగే యెహోవా ఆత్మ మోషేను వదిలేపోయిందా? యెహోవా మోషేని ఎడబాసాడా? దేవుడు మాట్లాడటం మానేశాడా? ఆకాశాన్ని తెరుస్తున్నాడు, సముద్రాన్ని తెరుస్తున్నాడు, బండలు చీల్చేస్తున్నాడు, నేలను చీల్చేస్తున్నాడు. అతను ముందు నిలబడగలిగిన సృష్టి ఏముంది? అంత బీభత్సంగా దైవజనుడు వాడబడుతుంటే కూడా దే లాస్ట్ దేర్ ఇంట్రెస్ట్ టు ఫాలో సచ్ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. అతి గొప్ప దైవజనుడు వెంబడించడానికి వారికి ఎందుకు ఆసక్తి లేకపోయింది? మొదటి రాసిన 19:10 అంటాడు, ఎవరు? ఏలియా, నేను ఒక్కడనే నీ కొరకు రోషం కలిగి ఉన్నాను. ఒక్కడే ఉంటుంది సార్, నాలాంటి అల్లాటప్ప చిన్న సేవకుడి దగ్గర 100 మంది ఉన్నారు కదా, మీరు ఏలియా ఒక్కడు ఉండబెట్టి రోషం కలిగి ముందుకు వెళ్ళిపోయారు. ఏమంటారా బాబు? ఎక్కడ రాజీ పడ్డాడా? బలహీన పడ్డాడా? ఎక్కడైనా చల్లారిపోయినట్టుగా సప్పగా అయిపోయాడా మనిషి? లేదా? ఎలా బతికాడు ఏలియా? రోషం కలిగి, సవాలు కలిగి మాట్లాడి నిలబడాడు, అగ్గిలాగా బతికాడు. ఆకాశాన్ని తెరిచాడు, అగ్గిని రప్పించాడు. యెహోవా దేవుడే రేవడను రుజువుపరిచాడు. తనకి వ్యతిరేకంగా 480 బలిపీఠాలు కట్టి సవాలు చేస్తే ఒక్కడు నిలబడి దేవుని నామాన్ని నిరూపించి, అగ్నిని రప్పించి, నీళ్ళల్లో నానిపోయిన కట్టెలను కూడా మండించి బూడిద చేయగలిగిన ప్రచండమైన అగ్నిని పరలోకంలో రప్పించి దేవుని సత్తా నిరూపించిన గొప్ప దైవజనుడు. ఇంత బీభత్సం జరిగాక ఒంటి చేత 480 మంది ప్రవక్తలు చంపిన తర్వాత కూడా ఒక్కడ మిగిలిపోయే గ్లాసు నిలిచి దిక్కులేదు. మీరు బైబిల్ అంతా పరిశీలన చేస్తే పౌలు గారు కూడా 100 మంది ఎవరు? అందరూ నన్ను విడిచిపోయి మార్కు ఒక్కడే నాతో ఉన్నాడు అన్నాడు. ఇట్ వాస్ సేమ్ విత్ మోసెస్, ఇట్ వాస్ సేమ్ విత్ ఏలియా, ఇట్ వాస్ సేమ్ విత్ జాన్ ద బ్యాప్టిస్ట్,
మోషేకి అలాగే జరిగింది, ఏలియాకి అలాగే జరిగింది, బాప్టిస్ట్ యోహానికి అలాగే జరిగింది, కొత్త నిబంధన సంఘానికి పునాదులు వేసినటువంటి పౌలు గారికి అలాగే జరిగింది. హోర్ బాబిల్ అందరి సంగతి ఏంటి? యేసు ప్రభుకి ఏమైంది? మిల్లికి చల్లారిపోయి కాబట్టి వెళ్ళిపోయి జనం. ఫస్ట్లో చల్లరిపోయి మిల్లికి తగ్గాడా? ఒక దశలో మీరు వెళ్ళవలు ఉన్నారా, పోనీ వెళ్ళిపోండిరా అన్నాడు యేసు ప్రభు. నాట నుండి ఆయన శిష్యులు అనేకులు వెంబడించటంలో వెనుక తీసి మెర్రన్నాడు ఆయన దగ్గర. మా కుదరదు బాబు. యేసు ప్రభుని అలాగంటే ఓరి నాయన, కాలాలేవైనా, ప్రాంతాలేవైనా, జనాలెవరైనా, గోత్రాలేవైనా, వేరు వేరు సమయాలు, కాలాలు, మనుషులు స్వభావాలు మాత్రం ఒక్క రీతిగా ఉన్నాయి. అదేంటి తెలిసిన? తమకు గురిగా, తమకు వెలుగుగా, తమకు దిక్సూచిగా ముందు నడుచుటకై దేవుని చేత నియమించబడ్డ ఏ దైవజనుని కూడా కడవరకు వెంబడించే మనస్తత్వం, ఆ స్థిరత్వం, ఆ నిలకడ మనుషులలో ఉండటం లేదు. ఇది చరిత్ర చెప్పే సత్యం కాదంటారు మీరు ఎవరైనా? Right from the days of Moses till the days of Apostle Paul, దైవజనుడైన మోషే దినముల మొదలుకొని పౌలయ్య గారి రోజుల వరకు, మోషే, ఏలియా, ఎలీషా, యేసు ప్రభు, పౌలు, మొత్తం చూడండి, వేల సంవత్సరాల చరిత్ర. మండుతూ ప్రకాశిస్తున్న దీపమై ఉండగానే కొన్ని దినములే అతని వెలుగులో ఉండడానికి ఇష్టపడ్డారంట. ఆ తర్వాత బోరు కొట్టింది నాకు. ఏలియా పడిపోలేదు, ఎలీషా తప్పిపోలేదు, మోషే చల్లారిపోలేదు, యేసు ప్రభు అంతర్ధానం అయిపోలేదు, పౌలు తెగజారిపోలేదు. వాళ్ళందరూ అదే అనాయింటింగ్ ని క్యారీ చేస్తూ పవర్ఫుల్ గా వాడబడుతున్నారు. కానీ ఫాలోవర్స్ కొంతకాలానికి అడ్రస్ మార్చేశారు. రిపీటెడ్గా చెప్తున్న స్టేట్మెంట్, ఫర్ సమ్ రీజన్ దే లాస్ట్ దర్ ఇంట్రెస్ట్ టు ఫాలో ది మ్యాన్ ఆఫ్ గాడ్. దైవ సేవకుని వెంబడించడానికి ఎందుకు ఇంట్రెస్ట్ పోతుంది? అయిపోయి నీకన్నా ఇంకే బేబచ్చు ఎవరు లేడు అని తెగపోలేసిన వెళ్ళి గారికి ఇంట్రెస్ట్ పోతుంది. ఆ రకానికి ఈడు కొత్త కాదు, ఫస్ట్ నుంచి అలాగే తగలబడింది మానవ జాతి. మోషే దగ్గర అలాగే, ఏలియా దగ్గర అలాగే, ఎలీషా దగ్గర అలాగే, పౌలు గారి దగ్గర అలాగే, బాప్టిస్ట్ యోహాను దగ్గర అలాగే. ఆ మాట నాకు అడగదు అసలు. అతడు మండుతూ ప్రకాశిస్తున్న దీపమై ఉండెను, అతని వెలుగులో కొంతకాలం నడుచుటకు మీరు ఇష్టపడ్డారు. ఇట్ వాజ్ ద ఎలిగేషన్ ఆఫ్ జీసస్ ఆన్ ద జనరేషన్. ఇది ఆ తరం మీద యేసు మోపిన నేరం. ఒకవేళ నీ మీద చెప్పాలంటే ఏం చెప్తాడు? ఇప్పుడు ఈడు ఆ రకమే అంటాడా? చిచ్చే, ఈడు అలాంటి కాదా అని చెప్తాడా? వాట్ విల్ బి ద రిపోర్ట్ ఆఫ్ జీసస్ అబౌట్ యూ? నిన్ను కూర్చున్న యేసుని చెప్పాల్సి వస్తే ఏం చెప్తాడు? మన గురించి మనం మంచిగా చెప్పుకుంటాం అనుకో, డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా బాగానే ఉంది అంటాం. బాగుంటే దగ్గరికి వెళ్తాం. అసలు ఏదో అడుగుతాడు డాక్టర్ గారు, పర్లేదండి, ఎందుకంటే అడిగిన ప్రశ్నలన్నీ చెప్పడానికి మనకి ఇంట్రెస్ట్ ఉండక, అన్ని నచ్చక, చెప్పొద్దాక ఇంకెన్ని కూడా దాచేస్తాం. ఇంకెలాగో మనం చెప్పాలి, ఆయన అన్ని టెస్టులు రాసేస్తాడు, అన్ని వెళ్ళిపోతాయి. ఇందులో ఈ రహస్యాలు మొత్తం బట్టబయలు అయిపోతాయి. రిపోర్ట్ చూసి ఇది ఎలా ఉంది కదా అంటే అవునండి. అప్పుడు మెల్లిగా సన్నాయి నొక్కలు నొక్కుతుంది. యాక్చువల్లీ అవునండి, తేడాగానే ఉంటుందండి, మరి ఇందాక అలాగనే ఉంటే మరి ఏమోనండి. డాక్టర్ గారి దగ్గర మనం కేస్ షీట్ పర్ఫెక్ట్గా చెప్తే అసలు నేను టెస్టులు రాయరు, సెట్ అయిపోద్ది కూటమి ఎప్పుడో. కాకపోతే ఏ పేషెంట్ యథార్థంగా చెప్పడండి, అదొక బాధ. అంత బాగానే ఉందంటాం, మరి ఎందుకు వచ్చి వెళ్ళిపోతుంటే అలా కదండి. చిన్నగా ఈ ఏగలేక రాసేస్తాడు పురుమని, తడిసి మోపుడు అయిపోతుంది. కట్ట పెద్ద స్కూల్ పిల్లల్లాగా ఉద్యోగానికి వెళ్ళినట్టు పెద్ద పైలట్కి వెళ్ళిపోవాలి. దగ్గరికి ఇన్ని ఉంటాయి. ఓపిక అయిన చదివేసి మన జాతకం అంతా అర్థమైపోయి రాసేస్తాడు దండకం ఈ చివరికి ఆ చివరికి. టెస్టుల్లో తేటగా దొరికిపోయే ఫెసిలిటీ ఉన్నటువంటి డాక్టర్ గారి దగ్గరే ఇంత మర్మం అయితే అసలు టెస్టులు చేస్తాక అవకాశాలు డాక్టర్ గారి దగ్గర ఇంకెంత మర్మం ఉంటారు మీరు?
టెస్ట్లు ఏమన్నా చేస్తాక దేవుడు మాకు లైసెన్స్ చేయడా తోలు తీసేస్తాను నీకు ఇంటికిరా నువ్వు జాగ్రత్త కాపలాగే లాస్ట్లో నేను చూసుకుంటాను టెస్టులు చేస్తావు మాకేం లేదు అచ్చా గోధుమల్ని గురుగుల్ని జాగ్రత్తగా పోషించేస్తావే ఇదేంటి కొంచెం గురువులాగా ఉంది చంపేస్తాను మేత అచ్చగారిగా లైసెన్స్ ఏం లేదు ఎదవేస్తా లేక నువ్వు గోధుమకైనా అదే మేత గురుకైనా అదే మేత ప్రభు అయితే కొంచెం గురువులాగా ఉన్నారు మూసాయి నువ్వు నీళ్ళు పోసేయి మాట్లాడుతా నీది కొంచెం ఫలించినట్లేదు నేను చూసుకుంటాను నువ్వు పోసేయి వల లాస్ట్లో లాగుదాం వల తుక్కు చెత్త వేరు చేద్దాం ఇప్పుడు అలాగే ఉన్నాయి వల ఎక్కువ ముళ్ళకంపలు ఉన్నాయి ప్రభు 2 చేపలు నువ్వు అలా ఉంచు లాస్ట్లో చూస్తాను అలాగ మేత వేసేయడమే ఇప్పుడు మా ఉద్యోగం